శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 11వదైన స్త్రీ పర్వంలో ఉన్నాం. స్త్రీ పర్వంలో కూడా 16 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 17వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ రాజు మహారాజుకి ఈ కథ అంతా కూడా. ఏ కథ? భారత కథ. ఎందుకు చెప్తున్నాడయ్యా అంటే, తన తండ్రి అయిన పరీక్షన్ మహారాజును ఒక పాము చంపిందని తెలుసుకున్న జనమేజయుడు లోకంలో పాములే లేకుండా చేయాలని సర్పయాగం ప్రారంభించాడు. అయితే ఆ సర్పయాగాన్ని ఆస్తికుడు అనే మహాముని వచ్చి ఆపించగలిగాడు. ఆ సమయంలో, ఆ సర్పయాగం చేసే సమయంలో వ్యాసులు వారు కూడా అక్కడ ఉన్నారన్నమాట. వ్యాసులు వారిని జనమేజయుడు అడిగాడు, అయ్యా, మా పూర్వీకులకి ఎందుకు యుద్ధం జరిగింది, దాని గురించి చెప్పండి అంటే, అదంతా నేను గ్రంథస్థం చేసి నా శిష్యుడైన వైశంపాయనుడికి వినిపించాను, వైశంపాయనుడు నీకు చెప్తాడు అంటాడన్నమాట. అది భారతంలో ఏంటంటే, వైశంపాయనుడు చెప్పడం, జనమేజయుడు అడుగుతూ ఉండటం, ఇలా సాగుతుంది కథ. వైశంపాయనుడు చెప్తున్నాడు, దుర్యోధనం హతం దృష్ట్వా గాంధారీ శోకకర్షిత సహసాన్యపతద్భూమౌ చిన్నేవ కదలీవనే. మరణించిన దుర్యోధనుని చూసి శోకానికి లోనైన గాంధారి వెంటనే తోటలో విరిగిన అరటి చెట్టులాగా నేలపై పడిపోయింది. సాతు లబ్ధ్వా పునః సంజ్ఞాం వికృష్య చ విలస్య చ దుర్యోధనమభిప్రేక్ష శయానాం రుధిరోక్షితం పరిష్వచ్చ చ గాంధారీ కృపణం పర్యదేవయత్ హాహా పుత్రేతి శోకార్త విరలాపాకులేంద్రయ. తర్వాత ఆమె కొద్దిసేపటికి చైతన్యాన్ని పొందింది. ఆక్రోశించి విలపించి నెత్తురోడుతూ పడి ఉన్న దుర్యోధనుని చూచి కౌగలించుకొని దీనంగా ఏడ్చింది. శోకార్తితో ఇంద్రియాలు కలతపడగా అయ్యో కుమారా అంటూ విలపించడం మొదలుపెట్టింది. సుగూఢ జత్రు విపులం హార నిష్క విభూషితం వారిణా నేత్రజేనోర సించంతి శోకతాపిత. దుర్యోధనుడి యొక్క మెడ ఎముక మాంసం మాటున దాగి ఉన్నది. వక్షస్థలంపై హారాలు, పతాకాలు అలంకారాలుగా ఉన్నాయి. కన్నీటితో అతని రొమ్ము తడుపుతూ గాంధారి శోకంతో తప్పించిపోయింది. సమీపస్థం హృషికేశం ఇదం వచనమబ్రవీత్ ఉపస్థితేస్మిన్ సంగ్రామే జ్ఞాతీనాం సంక్షయో విభో మామయం ప్రాహవార్ష్ణేయ ప్రాంజలిర్నృపసత్తమః అస్మిన్ జ్ఞాతి సముద్ధర్షే జయమంబా బ్రవీతు మే. దగ్గరలోనే ఉన్న కృష్ణుడితో అనదాన, ప్రభో వార్ష్ణేయ, వృష్ణివంశస్థుడా అని. దాయాదులను నాశనం చేసిన ఈ యుద్ధం వచ్చినప్పుడు నాకు జయం కలగాలని దీవించమ్మా అని దుర్యోధనుడు చేతులు జోడించి నన్ను అడిగాడు. ఈ చుక్తే జానతి సర్వం
అహం స్వవ్యసనాగమం అబ్రువం పురుష వ్యాఘ్రయతో ధర్మస్తతో జయ. ఈ మాట అనేక సార్లు వస్తుంది భారతంలో. కుంతి చెప్పిన మాట అన్నమాట. దుర్యోధనుడు అలా పలకగానే నేను ధర్మం ఎటుంటే అటే గెలుస్తుందయ్యా అని ఆశీర్వదించాను నేను. యథాచయుచ్యమానస్త్వం నవైముఖ్యసి పుత్రకా ధ్రువం శస్త్రజితాన్ లోకాన్ ప్రాప్స్యమరవత్ ప్రభు. కుమారా, నువ్వు గనక ధర్మం తప్పని వాడైతే ఏ విధంగా దేవతలు లోకాలని గెలిచారో ఆ విధంగా నువ్వు కూడా గెలుపును పొందుతావయ్యా. ఇచ్చేవమబ్రువం పూర్వన్నైనం శోచామి వై ప్రభో ధృతరాష్ట్రంతో శోచామి కృపణం హతబాంధవం. గతంలోనే ఈ రీతిగా దుర్యోధనుడితో నేను చెప్పి ఉన్నా కాబట్టి ఇతన్ని గురించి శోకించడంలా లేను. బాంధవుల్ని పోగొట్టుకుని దీనంగా ఉన్నా నా భర్త గురించి నేను దుఃఖిస్తున్నాను. అమర్శనం యుధాం శ్రేష్టం కృతాస్త్రం యుద్ధ దుర్మదం శయానాం వీరసేనే పశ్య మాధవ మే సుతం. మాధవ, అసహనశీలుడు, అస్త్ర నిపుణుడు, యుద్ధ దుర్ధముడు, యోధుల్లో మేటి అయిన నా కుమారుడు వీరశయ్యపై పడి ఉన్నాడయ్యా. చూడు, యోయం మూర్ధాభిషిక్తానాం అగ్రేయాతి పరంతపః సోయం పాం శుశుషే తేజ పశ్య కాలస్య పర్యయం. దుర్యోధనుడు ఇప్పుడు దుమ్ములో పడి ఉన్నాడయ్యా. ఎటువంటి వాడు వాడు? పట్టాభిషేక్తులందరిలో కూడా తలమానికంగా ఉండేవాడు. అటువంటి వాడు దుమ్ములో పడిన్నాడు. కాలం ఎంత తారుమారైపోయిందో చూడు. అధ్రువం దుర్యోధనో వీరః గతిన్న సులభాంగతః తదాఖ్యభిముఖః సేతే శయనే వీరసేవితే. వీరుడైన దుర్యోధనుడు దుష్కరమైన గతినే పొందాడు అన్నది నిశ్చయం. ఎందుకంటే ఈ వీరోచితమైన శయ్యపైన వెల్లెకలానే పడుకున్నాడు. యం పురా పర్యుపాసీనా రమయంతి వరస్త్రియః తం వీరసేనే సుప్తం రమయంచ శివా శివ. గతంలో ఈ స్థితిలో అతన్ని అంటే శయన స్థితిలో అందమైన స్త్రీలందరూ కూడా సేవిస్తూ ఆనందింపచేస్తూ ఉండేవారు అతన్ని. ఇప్పుడు నక్కలు వినోదింపచేస్తున్నాయి అతన్ని. యంపురా పర్యుపాసీనా రమయంత మహీక్షిత మహీతలస్తం నిహతం గృధ్రాస్త్రం పర్యుపాసతే. గతంలో రాజులు ఇతన్ని సేవించి ఆనందింపజేసేవారు. ఇప్పుడు చచ్చి నేలబడి ఉన్న ఇతన్ని గద్దలు సేవిస్తున్నాయి. యంపురా వ్యజనైరమ్యే ఉపనీజంతి యోషిత తమజ్జ పక్షవ్యజనై ఉపవీజంతి దక్షిణ. అందులో ఈ అందమైన దుర్యోధనుణ్ణి స్త్రీలు అందమైన వింజామరలతో వీచేవారు. ఇప్పుడు అతన్ని రెక్కలనే వింజామరలతో పక్షులు విసురుతున్నాయి. ఏషే సేతే మహాబాహో బలవాన్ సత్య విక్రమ సింహేనేవ ద్విపహసంఖ్యే భీమసేనేన పాతిత. మహాబాహు బలవంతుడు సత్యవిక్రముడైన ఈ దుర్యోధనుని సింహం ఏనుగును పడగొట్టినట్లుగా యుద్ధంలో భీముడు పడగొట్టాడు. పశ్య దుర్యోధనం కృష్ణ. వయానన్ రుధిరోక్షితం నిహతం భీమసేనేన గదాన్ సంవృజ్య భారతం. భీమసేనుడి చేత దెబ్బతిని నెత్తిరోడుతూ గదను పట్టుకునే పడుకుని ఉన్న ఈ దుర్యోధను చూడవయ్యా కృష్ణ. అక్షౌహిణీర్మహాబాహు దశ చైకాం చ కేశవ ఆనయద్య పురా సంఖ్యే సోనాయాన్ నిధనం
గతంలో 11 అక్షౌహిణుల సేనలను రణభూమికి రప్పించగలగ దుర్యోధనుడు ఈ రోజున అధర్మ యుద్ధం వల్ల యుద్ధంలో చనిపోయాడు. ఏష దుర్యోధన సేతే మహేశ్వాసో మహాబల శార్దూలయవ సమ్యేన భీమసేనేన పాతిత. మహాబలుడైన ఈ దుర్యోధనుణ్ణి సింహం శార్దూలాన్ని పడగొట్టినట్టు భీమసేనుడు పడగొట్టాడు. విదురం హ్యవమచ్చైవ పితరం చైవ మందభాగ్ బాలో వృద్ధావమానేన మందో మృత్యువశంగత. ఈ మందభాగ్యుడు బాబాయి అయిన విదురుని మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, ఇప్పుడు మృత్యువుకు చిక్కాడు. నిహ సపత్నామహి నిహ సపత్నామహి యస్య త్రయోదశ సమాగత సమస్థిత ససేతే నిహతో భూమౌ పుత్రో మే పృథివీపతి. 13 సంవత్సరాల పాటు ఈ భూమి శత్రువులు లేకుండా దుర్యోధనుడి యొక్క అధీనంలో ఉన్నది. ఇప్పుడు ఆ రాజు నా కుమారుడు చనిపోయి నేలబడి ఉన్నాడు. అపశ్యం కృష్ణ పృథివీం ధార్తరాష్ట్రానుశాసితాం పూర్ణామహస్తి గవాశ్చైశ్చ వార్ష్ణేయ నతు తచ్చనమో. వార్ష్ణేయ వృష్ణివంశ ప్రముఖ కృష్ణ, దుర్యోధనుడి పాలనలో ఈ భూమి ఏనుగులతో గోవులతో గుర్రాలతో నిండుగా ఉండేది, కానీ అది ఎక్కువ కాలం నిలవలేదయ్యా. తామేవాజ్య మహాబాహో పశ్యామ్యన్యానుశాసితాం హీనం హీనాం గస్తి గవాస్వేన కిన్ను జీవామి మాధవ. మాధవ, ఈ భూమినే నేడు ఇతరుల పరిపాలనలో చూస్తున్నా. ఏనుగులు గోవులు గుర్రాలు ఏవి ఎక్కడికి పోయాయి అవన్నీ. ఇదం కష్టతరం పశ్యా పుత్రస్యాపి ఉధాన్మమా యది మా పర్యుపాసంతే హతాన్ శూరాన్ రణే స్త్రీ. పుత్రవధ కన్నా కష్టమైన విషయం ఒకటి ఉంది, చూడు నాకు. అదేమిటంటే అతని భార్యలందరూ, నా కోడళ్ళందరూ కూడా ఇప్పుడు యుద్ధభూమిలో చనిపోయి పడి ఉన్న ఈ నా కుమారులను సేవిస్తున్నారు. ఇది నాకు నా పుత్రవధ కన్నా, నా పుత్రుల్ని వధించిన దానికన్నా కూడాను ఇది ఎక్కువ కష్టంగా ఉన్నదయ్యా నాకు. ప్రకీర్ణ కేశాం శుశ్రోణిం దుర్యోధన శుభాంకగా రుక్మవేధి నిభాం పశ్చా కృష్ణ లక్ష్మణ మాతరం. కృష్ణ, లక్ష్మణుని తల్లి ఉన్నదే ఎవరు? దుర్యోధనుని భార్య. దుర్యోధనుడు కొడుకు పేరు లక్ష్మణుడు. ఆమెను చూడవయ్యా, సువర్ణ వేదిలాగా కాంతిమతి శుశ్రోణి అయిన ఈమె దుర్యోధనుడి తొడలపై జుట్టు విరబోసుకొని కూర్చున్న చూడు. మానమేషాపురా బాలా జీవమానే మహాభుజే భుజావాశ్రిచరమతే సుభుజస్య మనస్వని. గతంలో దుర్యోధనుడు బతికి ఉన్నప్పుడు ఈమె దుర్యోధను భుజాలను ఆసరాగా కొని ఆనందించేది. ఇప్పుడు తొడల మీద జుట్టు విరబోసుకుని ఉన్నది చూడు, ఆయన తొడల మీద. కథంతు శ్రద్ధానేతం హృదయం మమ ధీర్యతే పశ్యంచానేతం పుత్రం పుత్రేణ సహితం అనే పుత్రుడితో సహా రణభూమిలో చచ్చిపడి ఉన్న కుమారుణ్ణి చూసి కూడా నా హృదయం 100 ముక్కలవటలేదు. పుత్రం రుధిర సంసిక్తం అంటే ఆమె లక్ష్మణుడితోటి సహా వచ్చిందనమాట తల్లి, దుర్యోధనుడు భార్య. వాళ్ళిద్దరూ అట్లా ఏడుస్తూ ఉంటే చూసి కూడా నా గుండె ముక్కలవ్వట్లేదయ్యా. పుత్రన్ రుధిర సంసిక్తం ఉపజిగ్రచ్చనిందిత దుర్యోధనంతు వామోరు పాణినా పరిమార్జత్. పతివ్రత అయిన అందమైన నా కోడలు దుర్యోధనుని చేతితో తడుముతూ, ఆ తర్వాత నెత్తుడితో తడిసిన తన కుమారుని శిరస్సును ఆగ్రహిస్తుందయ్యా. కిన్ను శోచతి భర్తారాం పుత్రం చేషా మనస్వని
తదా హ్యవస్థితా భాతి పుత్రం చాప్యభివీక్ష్య చ స్వశిరః పంచశాఖాభ్యామభిజ్జాయతే క్షణ పతచ్చురసి వీరస్య కురు రాజస్య మాధవ మాధవ. ఆ మనస్విని భర్తకై దుఃఖిస్తుందో కుమారుడికై దుఃఖిస్తుందో తెలియటంలే. ఆ స్థితిలో ఆమె ఇప్పుడు కనిపిస్తుంది. తన కొడుకును చూసి 10 వేళ్లతో తన తలను బాదుకుంటూ దుర్యోధను రొమ్ముపై పడుతుందయ్యా. పుండరీక నిభాభాతి పుండరీకాంతర ప్రభ ముఖం విమృజ్య పుత్రస్య భర్తుశ్చైవ తపస్వని. పద్మం లోపరి భాగం వంటి కాంతి గల ఆ పద్మస్వరూప ఆ తపస్విని భర్త ముఖాన్ని కుమారుని ముఖాన్ని తరుముతుందయ్యా. యది సత్యాగమా సంతి యది వై శ్రుతయస్తదా ధ్రువం లోకానవాప్తోయం రూపో బాహుబలార్జిత. వేదాలు ఆగమాలు సత్యమే అయితే ఈ రాజు దుర్యోధనుడు తను బాహుబలంతో సంపాదించిన పుణ్యలోకాలను తప్పనిసరిగా పొందినట్టే సుమా. కృష్ణార్పణమస్తు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి స్త్రీ విలాప పర్వణి దుర్యోధన దర్శనే సప్తదశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 17వ అధ్యాయం 18వ అధ్యాయం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.